దప్పో చెప్పులు కుట్టే మాదిగలకు 5,000 పింఛన్ ఇవ్వాలని, మాదిగలకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరో మంత్రి పదవి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు మాదిగ అన్నారు. మట్టంపల్లి మండలం కేంద్రంలో సోమవారం తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు చింతబాబు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏబిసిడి వర్గీకరణని అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ద్వారాగా మాకు జడ్జి ద్వారాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాదోపవాదనాలు వర్గీకరణ ఈ రాష్ట్రంలో జరిగితే మాదిగలు చాలామంది లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలోని ఎస్సీల వర్గీకరణ కాకుండా ఎస్సీ జనాభా దామాషా ప్రకారం చూసుకున్నట్లయితే మాదిగల్లో ఈ రాష్ట్రంలోని 60 నుండి 70 లక్షల మంది మాదిగలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని మరొక పదవి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోని అతి జనాభా కలిగిన మాదిగలు మేము ఈ రాష్ట్రంలోని గ్రామంలో మాదిగలు ఉన్నారు. గ్రామంలోని ఎవరైనా చనిపోతే మాదిగలు వెళ్ళి దాన సంస్కారం చేస్తారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ అంటే మా తాతలు మన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ అంటే పడి చచ్చేటట్టు గ్రామాలలో. మరి గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నంది ఎల్లయ్య అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు కేటాయించడం జరిగింది. నామినేట్ పోస్టు కూడా ఆయన కొనసాగి ఇచ్చిండు అప్పట్లో. ఇప్పుడు మాదిగలు ఈ రాష్ట్రంలోని ఓట్లో వేస్తున్నాం, కానీ కనీసం పదవులలో కూడా మేము ముందు లేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాదిగలకి సముచిత న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తెలంగాణ పక్షాన మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ఎక్కువ జనాభా కలిగిన కులం ఏదంటే మాదిగ కులం. ఈ మాదిగ కులానికి న్యాయం చేయండి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.